అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, మొన్న జరిగిన ఏసీబీ తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడింది. అయితే దానికి అనుగుణంగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లీలో ఉన్న ఎస్సీ హాస్టల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఎస్సీ హాస్టల్లో సరైన భోజనాలు పెడుతున్నారా లేకపోతే సరైన హాజరు ఉందా అనే ప్రకారంగా తనిఖీలు చేస్తున్నారు. మెనూ ప్రకారం ఎలాంటి భోజనాలు పెడుతున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా వారు ఏం గుర్తించారు, అందులో ఎలాంటి అవకతవకలు పాల్పడ్డారు, ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న అందులో ఏమేమి బయటపడ్డాయి, సరైన సమయంకు వార్డెన్స్ వస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా ఏసీబీ అధికారి ఉన్నారు. వారిని అడుగుతాం. సార్ చెప్పండి, ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఉదయం 5 గంటల నుంచే మీరు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసలు ఏం దొరికింది, ఏం తనిఖీలు చేశారు? మార్నింగ్ ఇక్కడ రైడ్ చేస్తున్నామండి. అందులో మనము గుర్తించింది ఏంటంటే అటెండెన్స్ సంబంధించిన విషయంలో కొంత తేడాలు ఉన్నాయని, తర్వాత ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత గారు ఉన్నారు, మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి సుజాత్ గారు ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాసు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమైతే గుర్తిస్తున్నారో మాది ఇన్ఫామ్ చేస్తున్నారు కాబట్టి వాటన్నిటిని క్రోడీకరించి ఏదైతే తప్పులు జరిగినాయో అవన్నిటి కూడా మనము ఒక రిపోర్ట్ ద్వారా మా డీజీపీ గారు సివి ఆనంద్ సార్ ద్వారా పైకి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. తద్వారా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా హాస్టల్స్ అంటేనే పేద మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబాలు విద్యార్థులు చదువుకుంటారు. ఆ విద్యార్థులకు సరైన భోజనం అందట్లేని చాలా రోజుల నుంచి కూడా ఆరోపణ. అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? పిల్లలు చెప్తున్నారు, కొంతమంది పిల్లలు భయపడుతున్నారు చెప్పడానికి. దాని గురించి ఎవరైతే చెప్పారో వాళ్ళని చూసి తర్వాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ నుంచి మనకు ఏదైతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నుంచి వస్తుందో ఆ రిపోర్ట్స్ బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే హాస్టల్లో సరైన సమయంలో వార్డర్లు రావడం లేదనే కూడా ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మీరు గుర్తించారా? మేము మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఆమె ఏదో వార్డెన్ ఉన్నారో ఆమె రాలేదు. మేము పిలిపించాము. తర్వాత ఎంక్వైరీలో కూడా పిల్లలు చెప్తున్నారు, దాన్ని బట్టి చర్య తీసుకుంటాం. మొత్తంగా ఈ హాస్టళ్లలో ఏదైతే సిబ్బంది కూడా సరైన సమయంకు రావాలి, అంటే వార్డెన్తో పాటు మిగతా సిబ్బంది కూడా నైట్ వాచ్మెన్ కానీ దీనికి సరైన డాక్టర్స్, ఇక్కడ ఉండే డాక్టర్లు కానీ సరైన సమయంలో రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మిగతా స్టాఫ్ అయితే ఉన్నారు, డాక్టర్స్ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఉంటారని ఉండదు. కాకపోతే కుక్ తర్వాత వాచ్ ఉమెన్ వాళ్ళు ఉన్నారు, కాకపోతే వార్డర్ మాత్రం ఆబ్సెంట్ ఉన్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి షెడ్యూల్ హాస్టల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఉదయం ఏదైతే వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఏదైతే వారు ఎలాంటి భోజనం పెడుతున్నారు, దానికి సంబంధించి ఉదయం ప్రతిరోజు వార్డెన్ వస్తున్నారా లేదా, దీనికి అందరికి సంబంధించి మెన్యూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీ మేము గుర్తించింది అంటే సరైన సమయంకు భోజనం పెట్టలేదని చెప్పి కొంతమంది విద్యార్థినిలు చెప్పారు. అందులో భాగంగా వార్డెన్ సరైన సమయంలో రాలేదు. దీనికి అందరికి సంబంధించి మెట్రాలజీ డిపార్ట్మెంట్, దానికి అందరికి సంబంధించి శానిటరీ డిపార్ట్మెంట్, అదేవిధంగా హాస్టల్కి సంబంధించిన భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాం. వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఏసీ అధికారి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా ఆజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.